అనూప్ తమ్మి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, ఏకదమ్ ఉన్నది తమ్మి. ఎన్ని పాటలు చేసినావు మొత్తం సినిమాలో? నేను 2 చూసిన. ఒకటేమో అది బసవన్న పాట తమిళంలోను మలయాళంలో నచ్చింది, నాకు అర్థం కాకపోయి. నేను చూడలేదు సారు. నాకు ఈ కాకినాడ పిల్ల, కాకినాడ పిల్ల అది వచ్చింది, బాగుంది. కాకినాడ పోతావా అదొకటి. తర్వాత ఈమె పెళ్ళిళ్ళ సినిమా, అసలు సినిమా ముందున్నది అని వాడి మంచిగా చేసినావు అమ్మ. నీ ఎంగనే నువ్వు చెప్పింది రైట్, 100కి 150% కరెక్ట్. అవును, అసలు సినిమా అంత పెళ్ళి అయినా ఉండదా సార్? మరి ఎవరి ఇంట్లో అయినా అది. ఇప్పుడు మీ ఆమెంటే చిన్న చిన్న గిన్నెలతోటి పెడితే నువ్వు తింటావు, కానీ మా ఆయన ఊకుంటాడా? ఏమే ఏ బుద్ధి అయితే లేదా, మొత్తం నువ్వే తింటావా అంటాడు. అందుకని నేను గిన్నెనే మొదటి పోకింది ఏమన్నా చేస్తా అట్లా. కానీ మస్తు నీతో మీ పాటలు 2 పాటలు నిన్న మొత్తం 5? మొత్తం 5 పాటలు ఉంటాయి సినిమాలో. ఒకటి ఏడుపు పాట ఏమైనా వేసుకున్నావా? నీ ఫేవరెట్ సాంగ్ వేస్తాడు మా తమ్మి, ఒక సాడ్ సాంగ్ వేస్తాడు, అది మళ్ళీ పెద్ద హిట్. అంటే ఆయన ఏది సాడ్ సాంగ్ వేసినా అది హిట్టే. ఏదో ఒకటి ఫీల్ అంటే సాడ్ అని కాదు, బట్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. అదే ఎమోషనల్ అంటే జరం తేడు హీరోయిన్ మధ్యలో ఉంటుంది, అది సినిమాలో వస్తుంది. అది ఏడవ మొదలు ఫస్ట్ హీరోయిన్ తర్వాత సినిమా. సార్ ఫిబ్రవరి 14 ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే కదా ఆ రోజు. సో ఈ సినిమా కూడా ఇందులో లవ్ ఉంటుంది. మన చెప్పండి సార్. ఇది ఒక లవ్ బేస్ అలాంటిది. యూనో లేదు సమాజంలో మనం ఎలా లవ్ చేస్తాం, ప్రతిదీ ఏది చూసుకున్నా అందులో మనకు ఒక లవ్ అనేది ఉంటుంది అది అనేది. సో ఇది ఆ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని, ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను సార్. ఇప్పుడు ఈమె కోసం కథ రాసుకొని హీరో కథను సీతమ్మ మీదకి తీసుకొని మంచిగా చేసిండ్రు కదా. ఆమె సినిమాలో కూడా ఆమె పేరు సీతనే ఉంటుందా? సినిమాలో అది ఎప్పుడు పలకలేదు, బుడ్డరీళ్ళ పలకలేదు. సీత అని ఉంటే ఈమెనే సీత అనుకుంటుండే. బుడ్డరీళ్ళు వేయలేదు తమ్మి, నాకు బుడ్డరీళ్ళు వేసిండ్రు అనుకో మొత్తం ఇట్లా నాకు పెవికాలు పెట్టి అతకబెట్టినట్టు అయిపోతుంది, మనకు గుర్తుండిపోతుంది. ఈమెను సీత అని ఈమె పేరు అడిగితే ఎందుకు అన్నదాన్ని, ఎందుకన్నది కానీ పేరు చెప్పలే. అట్లయినా గుర్తులేదు, లేకుంటే నాకు గుర్తుంటుండే. సరే ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు డైరెక్షనే చేస్తావా, నటన చేస్తావా? లేదు, నటన కూడా ఇంపార్టెంట్ కదా. అప్పుడప్పుడు యాక్ట్ చేయాలి, అప్పుడప్పుడు డైరెక్షన్ చేయాలి. అంటే డైరెక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. కింది సినిమాలు చేసినావు కదా సార్, 150 సినిమాలు చేసినావు ఆ దగ్గర. ఏం నచ్చింది సార్ దర్శకత్వంలో? మంచిగా నటన చేసుకొని పైసలు తీసుకొని పోక అంతేనా? మళ్ళీ పైకించి పైసలు పెట్టుడు ప్రొడ్యూసర్గా. ఏం చేయాలి, మనకి అది ఇష్టం కదా, మన ఇష్టం అయింది కదా చేయాలి. పైసలు వచ్చేస్తాయి, లైఫ్ ఒకటే కదా. ఇంకేమేమన్నా కోరికలు ఉన్నాయా సార్? డైరెక్షను, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, యాక్టరు కాకుండా, ఫాదరు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా కోరికలు? ఏం లేదండి. సింగర్ సింగర్ కాదు, ఛాన్స్ లేదు. సింగింగ్ రాదండి మనకి. బాధపడుతున్నాడు ఎక్కువే సార్. మంచి వాళ్ళని వాడిపిస్తాడు. నాగార్జున సార్ని కూడా వాడిపించాడు మా తమ్ముడు. డిక్కడిక్కడుండుమ్ డిక్కడిక్కడుండు మా పాట సార్తో వాడిపించింది రూబెన్సే బంగారు రోజుల. బాలయ్య సార్ తోటి ఎక్ పెగ్గులా అనిపించిండు పాపం సార్ని. అందరు ఇప్పటి కూడా బాలయ్య సార్ని చూడ ఎంతన్నది మామ ఎక్ పెగ్గులా ఈయననే వాడిపించిండు. హీరోలందరినీ, హీరోయిన్లను అందరినీ, సింగర్లను చెప్తుంటాడు. అయ్యా సారు ఈ సినిమాలో ఫస్ట్ ట్రైలర్ లాగా పాడించా. ఈ సినిమాలో ఒక ట్రైలర్ లాగా 2 లైన్స్ పాడాడు సినిమాలో. నెక్స్ట్ సినిమాకు 100% సార్తో పాడిస్తా. 2 లైన్లు అయితే పాడిపించినమా? ఆ 2 లైన్ పాడించా సార్. దాన్ని బట్ట సినిమాలో పాడించా. పాడలేదు సార్. ఆ పాట ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వస్తుంది, అందుకే స్టోరీ కనెక్ట్ అయింది. సార్ మీ సినిమాలలో పాటలు మీకు ఏమైనా యాదుకున్నాయా? అసలు యాదా అన్నీ యాదుంటాయి, బట్ నెల్లూరి నెరజాన పాట గుర్తుందా సార్? ఏమన్నా పాటనా కదా తమ్మి? నెల్లూరి నెరజాన ఎవర్ గ్రీన్ సార్. రాణి రానమ్మ ఎవర్ గ్రీన్.
ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టినట్టే మొదలు మొత్తం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినట్టు రానమ్మ వాడిపోయిండ్రా మొదలు అంటారు. అవునవును కరెక్ట్. ఇప్పటికి కూడా కరెక్ట్. సో అసొంటి పాటలన్నింటినీ వేసిండ్రు. వీళ్ళు డాన్స్ చేస్తుంటే ఎప్పుడన్నా అన్నవా ఐ షో యూ వెయిట్ లేదు అన్నారా? లేదు వాళ్ళే బాగా డాన్స్ చేస్తారు నాకన్నా, సో అలా అనలేదు. లేదు, డాన్సింగ్ ఒక సైడ్, నాన్న చేస్తే ఎక్స్ప్రెషన్స్ అని చాలా ఫోక్ చాలా బాగా చేస్తారు. నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. గ్రేస్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు టెక్నికల్ డాన్సింగ్ లేదు కదా మన ఫిల్మ్స్ అంటే, ఆ గ్రేస్ ఉండాలి, చార్మ్. నేను పెద్ద ఫ్యాన్. సో నేను కూడా